ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేనైతే టెస్ట్ చేసి చూస్తున్నా. సూపర్గా వచ్చింది ఫ్రెండ్. మీకు ఒక విషయం చెప్పాను, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టెస్ట్ అయితే బాగా సూపర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిందో మీరు చేసి చూసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్, మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే ఇలా వంకాయ పచ్చడి చేస్తున్నా. ఇందులోని కావాల్సిన ఇంగ్రీడియంట్ చూడండి. వంకాయ అయితే నేను ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నా. అందులోని 2 టమాటాలు, అందులోని చూడండి కొద్దిగా పుదీనా కట్ చేసుకున్నా. పుదీనా, గరం మసాలా, 4-5 లవంగాలు, దాల్చిని, కొద్దిగా మెంత్యాలు అన్నట్టు, ఇంకా సాజీరా, మన నిమ్మకాయ సైజ్ అంతానేమో చింతపండు, ఆనియన్స్, చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నా, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఇవేమో తాలింపుకు కళ్యామాకు, ఎర్రమిరపకాయలు, నేనేమో ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చపక్క దంచుకొని పెట్టుకున్నాను అన్నట్టు తాలింపుకు. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడైతే వంకాయలు ఇలా పెంచుకున్నాను. ప్యాన్ అయితే వేడైంది. ఫ్రెండ్, ఇలా వంకాయలన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇందులోనే మన 2 కట్ చేసిన టమాటాలు కూడా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే తీసేద్దాం. ఈ వంకాయలు టమాటాలు తీసేసినాం కదా, ఇందులోనే పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొద్దిగా చింతపండు ఇందులోనే వేసి కొద్దిగా కచ్చపక్కలా ఇలా వేయించుకోవాలి. నేను వంకాయలు అయితే కొద్దిగా ఆయిల్ వేయలేదు, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాయి, ఇవి కూడా తీసేద్దాం. మిక్సీ జార్లో వేసుకుందాం. ఎంచుకున్నాయన్ని వంకాయ, టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే నేనైతే గరం మసాలాలు వేయించలేదనే నేనైతే ఇందులోనే యాడ్ చేస్తున్నా. లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, కొన్ని మెంత్యాలు, ఇందులోనే వెల్లుల్లిపాయలు మనం తాలింపులో కూడా వేసుకుందాం. ఇందులోనే నేనైతే వేయించలేదు, వెల్లుల్లిపాయలు ఒక 3 వేసుకుంటున్నా. తాలింపులో వేస్తున్నా కాబట్టి వేసుకున్న తర్వాత మనమేమో మిక్సీ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పట్టుకున్నా. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నా. జీలకర్ర. ఇది జీలకర్రనా? కనిపిస్తుంది. కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేయించుకోవాలి. ఇందులోనే 2 మిరపకాయలు, కరివేపాకు, పసుపు, వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న వంకాయ పచ్చడి అయితే పేస్ట్ వేసుకుందాం. ఇందులో అయితే నేను ఇంకా సాల్ట్ వేయలేదు. వేసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే కొద్దిగా స్పైసీ కావాలని కొద్దిగా రెడ్ కారం అయితే కొద్దిగా వేస్తున్నా. అది మీ ఇష్టము. వేసిన తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ నేనైతే చివరిగా వేస్తున్నా, ఫస్ట్ అయితే వేయలేదు. వేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా.
వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. చపాతీతోటి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్, కొద్దిగా దగ్గరికి రాగానే మనం దించేద్దాం. వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసేద్దాం. చూడండి ఫ్రెండ్, వంకాయ పచ్చడి అయితే రెడీ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేనైతే టెస్ట్ చేసి చూస్తున్నా. సూపర్గా వచ్చింది ఫ్రెండ్. మీకు ఒక విషయం చెప్పానా, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టెస్ట్ అయితే బాగా సూపర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిందో మీరు చేసి చూసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్, మరొక వీడియోలో కలుద్దాం.